సాయి జీవిత చరిత్ర. మనసా వాచా సాయి సాయి. సాయి అని నోరారా స్మరించడానికి కూడా అర్హత ఉండాలి. ఆ స్మరణ ఎంత హాయి గొలుపుతుంది. శ్రీ సాయిలోని అద్భుత విశేషం ఏమిటంటే పూజ, పురస్కారాలు వంటి వాటిని చేయమని శ్రీ సాయి భక్తులకు చెప్పలేదు. మంత్ర తంత్రోపదేశాలను ఉపదేశించలేదు. శ్రీ సాయి జీవిత చరిత్రలో మనకు సాక్షాత్కరించేది ఫకీరు తత్వమే. షిరిడీ పురవీధుల్లో ఫకీరుగా నడియాడిన సాయి అద్భుత పరమార్థాన్ని బోధించి యోగీశ్వరుడయ్యారు. అందుకే శ్రీ సాయి అఖిలాండ కోటికి అధినాయకుడు. సామాన్య మానవునిలా నటించిన బాబా నిజానికి పరిపూర్ణ వైరాగ్యం, సంపూర్ణ జ్ఞానం, అపార కారుణ్యం ముప్పేటలా అల్లుకున్న దివ్యానందమూర్తి. మానవాళికి బాబా జీవిత పరమార్థాన్ని బోధించారు. బాబాది అసాధారణ బుద్ధి, కుశలత. బాబా తన అవతార కాలాన్ని భక్తజన బాగోగుల కోసమే త్యాగం చేసిన కారుణ్యమూర్తి. బాబా నిరాడంబరముగానే బాబా భాష, భావాలు, ఉపదేశాలు సరళంగా, సులభంగా అందరికీ అర్థమయ్యేలా ఉండేవి. బాబా మాటలు చాలా భావగర్భితంగా ఉంటాయి. వాటిలోని అంతరార్థం మాత్రం సముద్రమంత లోతు. మహాత్ముల మహిమే అలాంటిది మరి. బాబా భగవన్నామస్మరణకు అతి సులభమైన ఉపాయం చెప్పారు. అది అందరికీ ఆచరణయోగ్యం. ఆ పని చేయటానికి ప్రత్యేకించి సమయం కేటాయించనక్కర్లేదు. నిత్య జీవితంలో తలమునకలై ఉంటూనే ఆ సేవలో గడపవచ్చు. అందరి నాలుకపై అతి సులభంగా, సరళంగా సాగే ఆ స్మరణ సాయి సాయి. విశ్వసార్వభౌముడైన సాయికి సమానమైన భాషాభావం మరొకటి లేవు. ఈ పరమ పవిత్రమైన నామాన్ని స్మరించటం, గుర్తుంచుకోవటం ఏమంత కష్టం కాదు. మనస్సు ఆలోచనకు కేంద్ర బిందువు. నిరంతరం ఆలోచించటమే దాని పని. ఆలోచించకుండా మనస్సు క్షణమైనా ఉండలేదు. మనస్సులో ఏ ఆలోచన కలిగితే దానికి సంబంధించిన పని గుర్తుంచే ఆలోచిస్తాం. ఇప్పటి వరకు మనం సాయి మహిమ గురించి చదివాం. సాయి గురించి ఆలోచించాలనుకున్నప్పుడు సాయి సాయి అనుకోవటమే మార్గం. అదే సాయికి మనమిచ్చే హారతి. ఆ స్మరణే సాయికి సంకీర్తన. సాయినామమే భవసాగరాన్ని తరింపచేస్తోంది. శ్రీ సాయి జయ సాయి. జయ జయ సాయి. శ్రీ సాయినాథాయ నమః.